రంధ్రాలను సృష్టిస్తుందో దాన్ని మనం ఏ విధంగా అదుపు చేయాలో నియంత్రించాలో తెలుసుకుంటూ వస్తున్నాం. మనం చెప్పుకుంటున్నాం తలలో కఫం చేరుతుందని. ఈ ముక్కు, కళ్ళు, బుగ్గలు ఇది మొత్తం నిండిన తర్వాత, గొంతు నిండిన తర్వాత మరలా ఇంకా అదనంగా తయారయ్యే కఫం ఎటు పోవాలి? చెవుల్లోకి వస్తుంది. చెవులోకి చేరి మురిగిపోతుంది. మురిగిపోయి లోపల రంధ్రం కూడా పెడుతుంది, చెవిలో కన్నం కూడా పెడుతుంది. చాలా మందికి వాడు చూడండి, ఎంత మంది కంటే రంధ్రం పడింది ఆపరేషన్ చేయించాలి. ఈ మురగబెట్టుకోవటం ఎందుకు, రంధ్రం పడటం ఎందుకు, లోపల శస్త్రచికిత్సలు చేయించుకోవటం, ఆ తర్వాత లబో దిబోమని చివరికి చెవిలో హోరు పుట్టి ఆ తర్వాత చెవుడు వచ్చి మళ్ళా మిషన్లు పెట్టుకొని నానా పాట్లు పడుతూ ఉన్నారు ఇవాళ అనేక మంది. చిన్న బిడ్డలకు చెవులకు మిషన్లు పెడుతున్నామే, ఇది ఎంత అవమానమో, జాతి అవమానము. జాతి గమనము సరిగా లేదు, ఇది తప్పుడు దారిలో నడుస్తుంది అని ఎలుగెత్తి అరవలసినటువంటి ప్రధానమైన విషయం. ఎవరికో 70, 80, 90 ఏళ్ల ముసలివాడికో వృద్ధాప్యం వచ్చిన తర్వాత చెవులు వినపట్టం లేదు, చెవుల్లో బొక్కబడిందంటే అర్థం ఉంది. పట్టుమని 10 సంవత్సరాలు కూడా నిండనటువంటి ముక్కు పచ్చలారని బిడ్డలకు చెవులలో చీము చేరిపోయి అది ఎట్లా పోగొట్టుకోవాలో తెలియకపోవటం వల్ల, తల్లిదండ్రులకు కూడా తెలియకపోవటం వల్ల, తాత్సారము చేయటం వల్ల క్రమక్రమంగా చెవులకు గ్రహణ శక్తి తగ్గిపోయి బొక్కలు పడిపోతూ ఉన్నాయి. చెవులో చీము నిరంతరం, కొంతమందికైతే సంవత్సరాల తరబడి చెవు దుర్వాసన కొడుతూ ఉంటుంది. ఈ చెవి అనేటువంటి అవయవం ఇది ధ్వనిని వినిపిస్తుంది కాబట్టి, ధ్వని గుణముగా గల ఆకాశము నుండి ఈ చెవి మనకు పుట్టింది. ఆకాశ మహాభూతము నుండి చెవి పుట్టింది. ఆకాశం అంటే అవకాశం ఉన్నది, ఖాళీ స్థలము ఉన్నది ఆకాశము. ఇక్కడ చూడండి, ఖాళీ స్థలం అంతా, లోపలంతా ఖాళీ స్థలం. ఇది ఎప్పుడు ఆకాశం ఎలా నిర్మలంగా ఉంటుందో అట్లా నిర్మలముగా, స్వచ్ఛముగా, శుభ్రముగా ఉన్నప్పుడు మాత్రమే చెవులకు వ్యాధి రాకుండా ఉంటుంది. అలా కాకుండా మనం అశ్రద్ధ చేసి కఫాన్ని పెంచుకొని దాన్ని గనక వెంటనే అదుపు చేయకపోతే అది చెవులలోకి ప్రవేశించి కుళ్ళిపోయి మురిగిపోయి దుర్వాసన కొడుతూ చెవులకు రంధ్రాలు పెట్టి నానా విధమైనటువంటి భ్రష్ట నికృష్టమైనటువంటి కన్న రోగాలను మనకు సృష్టిస్తూ ఉంది. దానికి మన ఆచార్యుల వారు చెప్తున్నారు, ఇక్కడ చక్కగా బాగా వేడి నీళ్ళల్లో లేదా మామూలు నీళ్ళల్లో బాగా వేపాకు, అంత వేపాకు, పసుపు వేసి బాగా మసలబెట్టి, చూడండి ఇక్కడ మసలబెట్టారు, సగం దేని మూత చూడండి, అట్లా ఆవిరి వస్తుంది చూడండి. ఆ ఆవిరిని మీరు దుప్పటి కప్పుకొని చెవులకు పట్టాలి. చెవులకు చూడండి, అట్లాగా చెవులకు పట్టాలి. చెవులకు దుప్పటి కప్పితే ఆవిరి అటు ఇటు పోదు, గాలి తగలకుండా రగ్గు లాంటిది కప్పుకొని లోపల నుంచి వచ్చేటువంటి ఆవిరిని చెవులకు బాగా పట్టాలి. అదేవిధంగా ముక్కుతో గాలి ఆ ఆవిరిని పీల్చుకోవాలి. నోరు తెరిచి కూడా ఆవిరి లోపలికి పీల్చుకోవాలి. బాగా గొంతుకు తగలాలి, దవడలకు తగలాలి, గొంతు ప్రకాలకు తగలాలి. ఇది ఎంత అద్భుతంగా క్షణములో చర్మ రంధ్రాలలో గుండా లోపలికి ప్రసరించి లోపల మురిగిపోయినటువంటి కఫాన్ని కరిగించి వేస్తుంది. ఇట్లాగా బాగా ఆవిరి పట్టిన తరువాత ఇందులో మరలా బట్ట ముంచి ఇట్లాగా పిండి ఆ బట్టతో చెవి చుట్టూ భాగాలకు, అలాగే గొంతు భాగానికి, ముక్కు ప్రక్క భాగాలకు, ఈ పైన ఉండేటువంటి ఈ భాగాలకు, గొంతు ఈ పక్కన ఉండేటువంటి భాగాలకు కాపడం పెట్టాలి. చూసుకొని, వేడి చూసుకొని చక్కగా చెవి చుట్టూ, బిడ్డలకు పెట్టేటప్పుడు బిడ్డల చర్మము చాలా సుకుమారముగా ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకుని వాళ్ళు భరించగలిగినంత వేడి ఉన్నప్పుడు మాత్రమే బట్టతో బిడ్డలకు అద్దండి. ఇట్లా అద్దిన తరువాత ఇలా అద్దడం వల్ల ఏమవుతుంది, లోపల ఉన్న అంటే మురిగినటువంటి కఫము, చీముగా మారినటువంటి కఫము, గడ్డగట్టి ఉన్న కఫము, లోపల కఫములో పుట్టినటువంటి కురుములు, ఇవన్నీ కూడా కురుములు చచ్చిపోతాయి. ఈ కఫము కరుగుతుంది. కరిగిన తర్వాత 2 చేతుల
చూపుడు వేళ్ళు చెవులలోకి పెట్టి బుగ్గలను బాగా పూరించాలి. లోపల కర్ణభేరి కదులుతుంది, మీరు గమనించండి. మీకే స్వానుభవంలోకి వస్తుంది. కర్ణభేరి కదలాలి. కదిలి కర్ణభేరి చుట్టూ పెరిగినటువంటి చెడు పదార్థం మొత్తం కూడా పూర్తిగా కరిగిపోతున్నారు ఘర్షణ జరగడం వల్ల. అట్లాగే నోరు కూడా బాగా తెరవడం, మూయటం బాగా చూడండి. లోపల వేళ్లకు తగులుతుంది కర్ణభేరి, చూడండి మీరు. అటు ఇటు ఊపటం కొంచెం. చిన్న చిన్న మార్గాలు, సొంత ఇంటి మార్గాలు ఇలా చేయండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పటికేమైంది? లోపల ఉన్న చెడు పదార్థము కరిగింది, బయటకు రావడం కోసం సిద్ధంగా ఉంది. చక్కగా ఒక పుల్లకు దూది చుట్టి, లేదా బడ్స్ లాంటివి ఉంటాయి కదా, దూది పెట్టి చుట్టి శుభ్రంగా శుభ్రం చేయాలి. లోపలికి పెట్టి పిల్లలకు పెట్టేటప్పుడు ఎట్లా పెడితే ఎట్లాగా గోబకు తగిలేటట్టుగా పెట్టవద్దు. నిదానముగా, మృదువుగా తల్లి చాలా జాగ్రత్తగా శుభ్రం చేయాలి. ఇట్లా రోజు 2 పూట్ల లేదా కనీసం రోజుకు ఒక్కసారన్నా చేస్తూ ఇప్పుడు మీకు మరలా మన ఆహార సౌందర్య విధాలు చెప్పబోయేటువంటి మిగిలిన భాగాలు కూడా విని వాటి ప్రకారం మిగిలిన నియమాలు కూడా పాటిస్తూ ఉంటే ఈ చెవిలో చీము అనేది మనం ఖచ్చితంగా వారం నుండి 2 వారాల లోపుగా ఈ సమస్యని మనం పరిష్కరించుకోవచ్చు.